ఈయన పెద్ద ఆయన కపితాన్, షార్జా కాలనీలో చాలా పెద్ద మనిషి. వీళ్ళే కపితాన్ కొడుకులు, కర్ణన్ కపితాన్, కడారన్ కపితాన్, కుమారన్ కపితాన్. కపితాన్ ఒకే ఒక్క కూతురు బాను. బ్రదర్ బాయ్ కుస్తీవాడు. సబల్. చూస్తుంటేనే అర్థమవుతుంది పెద్ద రౌడీ అని. ఈ 7 సిగ్నేచర్లే ఉపవాసం అయిపోయే లోపల తయారు చేయాలి. ఇది చాలా సింపుల్, వెరీ ఈజీ. నో, ఈ పని నువ్వు అనుకునే అంత ఈజీ కాదు. బట్ వి మస్ట్ గెట్ ఇట్. మిస్టర్ కేకే, ఒక్క సంతకానికి 1 లక్ష రూపాయల లెక్కతో 7 సంతకాలకు 7 లక్షల రూపాయలు. చౌదా గిౌదా ఏం లేదు, కేవలం 7 లక్షలే. చెప్పు, ఏ షేక్ గురించి ఏ షేక్ సంతకం నేను చేయాలి? ఫోర్జరీ సంతకం చేయాలని నా మనసు ఊళ్ళురుతుంది. ఆ షేక్ కంటే పెద్ద షేకే నా బాస్. అది ఏ షేక్? బిలియనేర్ ఆఫ్ ద మిలేనియం, కన్నన్. ఓ, ఈసారి లాటరీ కొట్టాడు ఆ కన్ననా? ఎస్, అనాథైన కన్నన్. తనను పెంచుకున్న నాన్నగారి జాయింట్ అకౌంట్ లోనే ఆ లాటరీ డబ్బులున్నాయి. ఎవరికంటే వాడికి డబ్బులు ఇవ్వడానికి కన్నన్కి ఇష్టం లేదు. ఆ 7 తెలియకుండా ఆ 7 ఆథరైజేషన్ లెటర్ లో మనం సంతకం చేయాలి. వెరీ ఈజీ. అదేం అంత ఈజీ కాదు. సంతకం తీసుకోవాల్సిన 7 యముణ్ణి కూడా చంపేయగలరు. వస్తువు తీసుకెళ్లి ఇవాళ వచ్చి డూప్లికేట్ అనేసి డబ్బులు అడుగుతున్నావు. మళ్ళా నువ్వు వస్తువు ఇచ్చిన మర్యాద తీసుకెళ్ళు, వాడికి ఏ శిక్ష ఇవ్వాలన్నా? అమ్ముని మహాభారతం బుక్కు తెమ్మని చెప్పు. ఏ శిక్ష విధించాలో దేవుడే చెబుతాడు. చాలు కన్నాయిరం, కర్ణతో చెప్పు అతని వ్యాపారం ఈ రోజుతో పూర్తి చేయమని చెప్పు. మోసమైన బిజినెస్ చేసే వాళ్ళ గతి చూశారుగా. అందరినీ ఇలాగే తగలబెడతాం, బాగా గుర్తుంచుకోండి. తిండి లేకుండా చావే వచ్చిన షాజా కాలనీ ఒక న్యాయంని ఈ కపితాన్ కుటుంబం వదలదురా. రేయ్, మోసం చేసి వ్యాపారం చేస్తున్నావా? తన కాలు మీద పడి క్షమించమని అడగరా. చాలు కన్నాయిరం, చాలు. అతన్ని వదిలే. మళ్ళీ చెబుతున్నారు, అందరూ వినండి. ఈ షార్జా కాలనీలో ఒకే ఒక్క మాట. అది వ్యాపారమైనా సరే, మరేదైనా సరే, డబ్బు లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ కాలనీలో ఉండడానికి, కడుపు నిండా తినడానికి ఇక్కడ నేనే ఇస్తాను. కానీ మోసం చేసినట్టుగా తెలిసిందో వాళ్ళు నా కొడుకులైనా సరే దేహాన్ని ప్రాణాన్ని 2గా చీల్చేస్తాను. షలీన్, తీసుకెళ్ళవే నీ భర్తని. ఆ అంగట్లో నిప్పండించి కాల్చిన నా డబ్బులు కాదురా, అది నా కన్న యొక్క డబ్బులురా. ఈ నష్టాన్ని వడ్డీ అసలుగా నేను తేల్చుకుంటాను రా. చెత్తనా కొరక. అయ్యో, ఆయన వదిలేయండి, వదిలేయండి. ఈ నేలకి యజమాని దగ్గర వదిలేయండి సార్. అయ్యా, ఇక్కడ చూడండి అయ్యా, ఈయన చెప్పినందుకు మన్నించండి. ఆయనకి మాకు ఎటువంటి సంబంధము లేదు. 100 కోట్లు పెట్టుకుని షాజాని ఏలాలనే కోరిక కన్ననికి ఉంటే అందులో నుంచి ఒక్క చిల్లి గవ్వ కూడా నువ్వు అనుభవించడానికి నేను అనుమతించను. నీకంటే ముందర నాకు అరబీ డబ్బు మీద ఆశ లేదు. నీకున్న ఒక్కగానొక్క కూతుర్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అరబీకి తీసుకెళ్లి చివరిగా ఇక్కడే తీసుకొచ్చి వదిలేశాడు కదా. వాడు ఊరికే కదా దొరికాడు. మీరేం ఊరికే వదలొద్దు, కావాలంటే పంగేసి తీసుకోండి. చంపండి ఈ కుక్కని. చూసి ఏమంటున్నావు? ఆయన ఏం చేయకండి. ఎందుకన్నా అట్లా చెప్తున్నావు? హస్తాలో ఏమైనా విశేషం వస్తుందా? ఎప్పుడైనా మన కాలనీకి విశేషం ఉన్నప్పుడు ఈ కథ క్లోజ్ చేసి ఉంటారా? లేదు లేదు, నేను చెప్తాను వినండి. ఆ ఇంటి వాడు తిరిగి వస్తున్నాడు. చూసారా, సారదా నుంచి బంగారు దిన చేసి పంపించాడు. మా ఇంటి బిడ్డ ఆ మాలిక నుంచి మమ్మల్ని చూడడానికి వస్తున్నాడు.
బండి వస్తుందా? ఎక్కడికి వెళ్ళాలి? షార్జా కాలనీ. ఇంకోసారి చెప్పు. నువ్వేనా స్కూల్ టీచర్వా నాకు గ్రేడ్ ఇస్తున్నావు? షార్జా కాలనీ బండి తీవయ్యా. సెన్స్ లేకపోతే సరే, ఏం ఎక్కు. చేయాలి? ఏంట్రా బండి ఆపావు? అయ్యో సార్కి పంచర్ అయిందే. నాకా? సార్ కాదు, కారుకి. చూడండి సార్, నేను ప్రశ్న అడిగినా అనవసరంగా అడగడం లేదు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. బాగా అర్థం చేసుకో, నేనేం దొంగను కాదు. నన్ను డీసెంట్ అయిన ప్రశ్నలు అడుగు. మీరు షార్జా నుండి వస్తున్నారా? నేను ఇప్పుడు నెడమసిలీలో నుంచే వస్తున్నాను. నాకు అది అర్థమైంది. ఇంకేం అర్థం మీరు కాలేదు? షార్జా నుండి వస్తున్నారా అని అడుగుతున్నాను. అంటే అది కాదు, షార్జా నుండి వచ్చి షార్జాకే వెళ్తారా? నీకేమన్నా పిచ్చా? అయ్యో నాకు పిచ్చి కాదు సార్, షార్జా నుండి మీరు వచ్చి షార్జా ఏరియాకి వెళ్తారా అని అడిగాను. నా షార్జా కాలనీయా? అవును, నేను అక్కడే ఉంటున్నాను. మీ బంధువులు ఎవరైనా అక్కడ ఉన్నారా? లేదు, నేను అక్కడ కొన్ని ఫారెన్ ఐటమ్స్ కొందామని వచ్చాను. ఫారెన్ ఐటమ్స్ కావాలంటే షార్జాలోనే తీసుకోవచ్చు కదా, అక్కడే తీసుకోవాలా? ఒరిజినల్ దొరుకుతాయి, ఇక్కడైతే డూప్లికేట్ దొరుకుతాయి కదా. ఇదిగో, సిగరెట్ తాగు. చూడండి, మీరు వస్తువుల కోసమే అక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళకండి. 3 రోజులు కొట్లు ఉండవు. ఏంటి, ఎవరైనా చనిపోయారా? ఎవరు చనిపోలేదు. మా కాలనీలో ఉండే ఒకరికి షార్జాలో లాటరీ తగిలింది, అది కూడా ₹1,00,00,000. ఆ సంతోషంతోనే. కండ మనకు లాటరీ తగిలితే కొట్టేందుకు ముయ్యాలి? ఎవరికో కాదు సార్, కన్ననికి. మా షార్జా కాలనీలోనే చాలా ముఖ్యమైన పర్సన్. అతనికి ఏది దక్కినా మా అందరికీ సొంతమే. ఈ లాటరీ డబ్బులు కూడా మా కాలనీ వాసులకే ఇచ్చేస్తారాయన. ఇది ఇంద్రుడింటికి చంద్రుడు వచ్చినట్టుగా భలే లాటరీ తగిలింది సార్. మా కెప్టెన్ వల్ల పెద్ద అబ్బాయి కూడా వస్తున్నాడు. తను షార్జాలో షేక్. 30 ఏళ్ల క్రితం ఒక అరబిక్ వ్యక్తి మా ఊరికి వచ్చాడు. అరబిక్ మా కెప్టెన్ కూతుర్ని చూడగానే క్రష్. వాళ్ళిద్దరి మధ్య లవ్ మొదలైంది. వాళ్ళకి పుట్టినవాడే ఇప్పుడు నేను చెప్పిన షేక్. అతని పని పూర్తవగానే అమ్మని కూతుర్ని ఇక్కడికి పంపించారు. తర్వాత సారి మరో బిజినెస్ కి వచ్చినప్పుడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని కెప్టెన్ కూతురు పాస్పోర్ట్ తీసుకుని ఇక్కడే ఉంచేశారు. అప్పుడే తెలిసింది బిడ్డ అక్కడ షేక్ అని. ఆ షాకే ఈ రోజు వస్తున్న షేక్. జీతమే లేని వాడి దగ్గర పని వెతుక్కుంటూ వెళ్తున్నామే. నందా ఇది పని చేయదనుకుంటా. నేను చేసిన తప్పుకి షేక్ అయి ఉంటే నా తలే నరికేస్తారు. తల కట్టింగ్కి చాలా బార్బర్ షాప్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పటికి నా ప్లాన్ మార్చుకున్నాను. ఇప్పుడు బండి హోటల్ బెన్స్ కి తీసుకువెళ్ళు. నాకు ఒకటి ఒంటికి వెళ్ళాలా? లేదు, రెస్ట్ తీసుకోవాలి. ఎవరో కాల్ చేస్తున్నారు. హలో అరబీ, ఎయిర్పోర్ట్కి వచ్చేసారా? ఓకే 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 ఓకే. అదే కళ్యాణికి నేను ఫోన్ చేసి చెప్తానులే, సరేనా? సార్ మీరు కూడా వచ్చి మా షేక్ను చూడండి సార్. సార్ కళ్యాణి, కళ్యాణి నీకు ఫోన్ వచ్చింది. అరబీ షార్జా సెట్కి వచ్చారంట. తను ఒట్టి అరబీ కాదు, షేక్. షేక్ జాసన్ ఖాలిద్ అల్ ముబారక్ మెహబానీ, ఈ కళ్యాణి యొక్క సుల్తాన్. మీ ఆటపాటలు పూర్తయ్యాయా? లేదు నాన్న, మేము అక్కడికి ఏమి ఎదురు చూసి వెళ్ళలేదు. కానీ అక్కడ అనుకోని విధంగా మీరు వచ్చి ఒకసారి చూడండి నాన్న. చెయ్, నా ఇంటి కుక్క కూడా రాదు, పరువు తక్కువ వాళ్ళు. ఈ ఇంటిలోకి ఆ అరబీగాడు రాకూడదు, అర్థమైందా మీ అందరికీ? నాన్న, అతను మన పాను కొడుకు. మీ ముద్దుల మనవడు. చూడ్డానికి మన పానులానే ఉన్నాడు. లేదు, నాకు అలాంటి మనవడు అక్కర్లేదు. అమాయకురాలైన నా కూతుర్ని ఈ షార్జా కాలనీ నుంచి విదేశాలకు ఎత్తుకు వెళ్ళిపోయి చివరికి నచ్చలేదని ఈ ఊరికి తిరిగి పంపేశాడు. నీచమైన వాడి తండ్రి ఆ అరబీ రక్తమే వీడు కూడా. వీణ్ణి నమ్మలేను. 29 ఏళ్లుగా నేను కాచిన కన్నీళ్ల రూపమే నా కూతురు. ఆమెకు ఇలాంటి అరబిక్ భర్త లేడు, కొడుకు లేడు.